ఈరోజు దేవుని వాక్యం, దేవుడు నీ ప్రార్థనను అంగీకరించుచున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, దేవుడు నా ప్రార్థనను వింటున్నాడా, నా ప్రార్థన అంగీకరించబడుతుందా అని చాలాసార్లు మన హృదయములో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు అంటున్న విషయం ఏంటంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు ఎవరి నిమిత్తమై, ఏ అవసరత నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనము, నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ హిజ్కియా అనబడిన ఒక రాజు ఉన్నాడు. సన్వరీబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు, విని ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ అవసరత నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనను నా దేవుడు అంగీకరించుచున్నాడు, ఆయన వింటున్నాడు. ఇంకొక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నీ దేవుడు నీ ప్రార్థన అంగీకరించుచున్నాడు. చాలాసార్లు మన దేవుడు ప్రార్థన వింటున్నాడా, అంగీకరిస్తున్నాడా, నా ప్రార్థనకు జవాబు వస్తుందా అన్నో బాధపడుతున్నా. కానీ నా దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన వినే దేవుడై ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనను అంగీకరించి నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. కీర్తనల గ్రంథములో 20వ అధ్యాయము 5వ వచనం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబోతున్నాడు. ప్రభువా, నేను ఈ సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ వ్యక్తుల నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా ప్రార్థన అంగీకరించయ్యా. అన్నింటిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయితే నా దేవుడు నీ ప్రార్థనను అంగీకరించుచున్నాడు. ఆయన నీ ప్రార్థనను వింటున్నాడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన నీ ప్రార్థనకు చెవియొగ్గి తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థనలకు ఆయన చెవియొగ్గి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు నా దేవుడు నీ ప్రార్థన విని ఉన్నాడు, నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. నువ్వు ఏ సమస్య నిమిత్తం, ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ పరిస్థితులన్నీ, ఆ ప్రార్థనలన్నీ దేవుడు వింటూ చూస్తూ ఉన్నాడు, తప్పకుండా జవాబు ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.